బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో స్వరాష్ట్రం ఏర్పడి 11 ఏళ్లు దాటినా నేటికి వీటి విషయంలో ప్రజలకు తీరని అన్యాయం జరుగుతూనే ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్రంలో చెక్ డ్యాంల నిర్మాణంలో జరిగిన అవకతవకలు, నాసిరకం పనులపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో తనుగుల గుంపు వద్ద నిర్మించిన చెక్ డ్యాం ధ్వంసమైన నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ రాశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని చెక్ డ్యాంలు కూల్చివేత కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా చెక్ డ్యాంలు కూలిపోవడానికి కారకులైన కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నష్టపోయిన ప్రజాధనాన్ని రాబట్టేందుకు సదరు కాంట్రాక్టర్ల ఆస్తులను జప్తు చేయాలన్నారు. తద్వారా తప్పు చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదనే సంకేతాలు పంపినట్లవుతుందన్నారు. తక్షణమే ఈ మొత్తం వ్యవహారంపై స్వతంత్ర సంస్థతో విచారణకు ఆదేశించాలని కోరారు బండి.